ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 32వ రోజు. ప్రతిరోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 41, 42 వచనములు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ఎగతాళి చేస్తున్నారు. వీరిలో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు వీరంతా యేసయ్యను అవమానపరుస్తున్నారు. అధికారులంతా ఒకటైనారు. శిలువ మీద నుండి క్రిందకు దిగితే మేము నమ్ముతాము, ఇతరులను రక్షించినావు, నిన్ను నీవు రక్షించుకో అని ఇష్టం వచ్చినట్లు యేసయ్యను గాయపరుస్తున్నారు. యేసయ్యకు దేవుని శక్తి ఉంది. ఆయన ఆ శిక్ష నుండి తప్పించుకోగలరు. కానీ యేసయ్య ఆ ఘోరమైన శిక్ష పొందకపోతే నీవు నేను ఏనాడో నశించిపోయేవారిమి. ఆ కలువరిగిరిలో శిలువ శ్రమను సహించి భరించి మన యొక్క పాప దోషములను తీసివేసి మనల్ని పవిత్రులుగా చేయుటకు యేసయ్య శిలువ మరణాన్ని పొంది ఉన్నారు. మనకు ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నశించిపోయే వారిని రక్షించాలి, సువార్తను అందించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.